హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మెంతెం కూరతోనే మనమైతే పరోటాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. సో ఇవి హెల్దీ కూడా. నేనైతే 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను, 1 కప్ ఆఫ్ మెంతెం కూర తీసుకున్నాను, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా ధనియాల పౌడర్, గరం మసాలా అండ్ అజ్వానా కూడా వేసుకున్నానండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పరోటా పెరుగు పచ్చడితో కానీ ఆవకాయతో కానీ తింటే సూపర్ ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి కూడా వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకునేసి మనము ఇలా మెత్తగా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలండి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలోన. సో నేనైతే ఒక 10 నిమిషాలు సైడ్కి పక్కన పెట్టేసుకున్నానండి. అలా పెట్టేసుకుంటే ఇది సాఫ్ట్గా వస్తాయి. ఇలా చపాతీలాగా ఒత్తుకునేసి మనమైతే ఒక పెనం పెట్టి బాగా వేడెక్కిన తర్వాత పెనం పైన అయితే వేయాలండి. సో ఒకసారి ఇటు అటు ఒకసారి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మనమైతే ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా చూసారా, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి, అంత ఈవెన్గా కూడా బాగా కాలిందండి. సో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.